హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక చిన్న షార్ట్ వీడియో అండి. కొంచెం ఏం లేదు, కొంచెం చిన్నగా మా అందరికి యూజ్ అయ్యేలాగా ఒక చిన్న వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను. చిట్టి గాజులతోటి చాలా సింపుల్గా, ఎక్కువ కష్టపడకుండా అమ్మవారికి గాజుల మాల ఎలా తయారు చేసుకోవాలో మీ అందరితో షేర్ చేస్తాను. చాలా సింపుల్ అండి. అసలు ఏ బేసిక్స్ లేకుండా ఈ ఊరికే ఒక గమ్ముతోటి గాజుల మాల తయారు చేద్దాము. దీనికి కావాల్సిందల్లా మనకు కావాల్సిన కలర్లో మనకి ఊలు దారం దొరుకుతుంది కదా, ఆ ఊలు దారము, గమ్ము, మనం కావాల్సిన కలర్స్లో అమ్మవారికి మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్లో చిట్టి గాజులు అండి. మనకి చాలా కలర్స్ దొరుకుతాయి బయట మార్కెట్లో అయితే. మనకు కావాల్సిన కలర్లో అయితే చిట్టి గాజులు తెచ్చి పెట్టుకోవాలి. మనకి శారీస్కి మనము ఏదైనా చేస్తుంటాం కదా, వాటిలో ఉండే మనకి కుందన్స్ కానివ్వండి, వైట్ కుందన్స్ కానివ్వండి, గోల్డ్ కుందన్స్ కానివ్వండి, మన ఇంట్లో ఉంటే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మన క్రియేటివిటీ, మన ఇష్టం అనమాట. దానికి కావాల్సిందల్లా మనం ఏ పటానికైతే అమ్మవారికి గాజుల మాల రెడీ చేయాలనుకుంటున్నాము ఆ సైజులో చూసుకొని అమ్మవారికి అయితే ఇలాగ 2 పేటలు తీసుకోవాలండి. ఊళ్ళనైతే కొంచెం తిక్కుగా బాగుంటుంది అనమాట, గాజులు జారిపోకుండా ఉంటాయి. ఇలా 2 పేటలు తీసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఆ 2 పేటలు కలిపేసి మనము అమ్మవారి పటాలకి కానివ్వండి, దేనికైనా కానివ్వండి హ్యాంగ్ చేసుకోవాలి కదా. హ్యాంగ్ చేసుకోవడానికి ముళ్ళు అయితే వేసుకోండి. 2 సైడ్లు వేసుకోవచ్చు. అది గమ్ము పెట్టి అంటించిన తర్వాత కూడా వేసుకోవచ్చు, ముందు వేసుకున్నా పర్లేదు, ఎప్పుడైనా మనం అయితే వేసుకోవచ్చు. ఇలా 2 పక్కల మనము అమ్మవారి పటానికి హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగింగ్స్ లాగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. కొంచెం ముళ్ళు వేసుకున్నామంటే గట్టిగా ఉండిపోతాయండి. తర్వాత ఆ 2 దారాలను కలిపేసి కొంచెం గమ్ము పెట్టేసేసి మన చేతితోటైతే కొంచెం రఫ్ చేయాలండి. అప్పుడు ఆ 2 అతుక్కుపోతాయి అనమాట. మనం గాజులు అంటించేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కొంచెం ఆరిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా నీట్గా ఒక పేపర్ మీద కానివ్వండి, ఇది ఎక్కడో దగ్గర ఇట్లా సెట్ చేసుకొని మనకు కావాల్సినంత వెడల్పు చూసుకుంటూ, మధ్య మధ్యలో గ్యాప్లు చూసుకుంటూ, మనం పెట్టే గాజుల సైజుని బట్టి ఇలాగ గమ్మును అంటిస్తూ గమ్ము పెట్టుకోవాలండి. గమ్ము డాట్స్ పెట్టుకున్నామంటే దాని మీద గాజులండి, మనకి చిట్టి గాజులు దొరుకుతాయి కదా, ఆ చిట్టి గాజుల్ని ఇలాగైతే మనం అరేంజ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. అసలు ఏం లేదు, అస్సలు చాలా ఈజీ అనమాట. ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాల్లో అయిపోయిద్ది అనమాట. కాకపోతే కొంచెం ఆరటానికి కొంచెం టైం పట్టిద్ది అనమాట. ఇలా అంటిస్తూ ఉంటే కొంచెం గమ్ము పడుతూ అటు ఇటు కొంచెం చూడటానికి ఒకలాగా ఉంటుంది, కానీ ఆరిపోతే అసలు ఆ గమ్మే అసలు కనిపించదండి. గమ్ము పెట్టిన సంగతి కూడా అసలు ఎవరికి అర్థం కాదనమాట. చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా గాజుల మాల తయారు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి, టైం కుదరని వాళ్ళు కూడా ఒక్క 10 నిమిషాలు కేటాయించారంటే ఇలా అమ్మవారికి అయితే చక్కగా గాజుల మాల వేసుకొని మనం పండగలప్పుడు కానివ్వండి, అమ్మవారికి ఎప్పుడైనా పూలు లేకపోయినా కానివ్వండి, చక్కగా అమ్మవారి పటాలకి ఇలా అలంకరించేసి ఉంచామంటే చాలా మంచిది. చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా అయితే మనం ఈ గాజుల మాల రెడీ చేసుకోవచ్చు. ఇదివరకు కూడా ఒక పెద్ద గాజులతోటి మాల రెడీ చేసి చూపించాను. అది కొంచెం కష్టమేనండి. కొంచెం చేయి జారినా కానివ్వండి, ఏదైనా గాజులు పగిలే అవకాశం ఉండేది అనమాట. ఇది అసలు అలాంటి అవకాశం అసలు ఏది ఉండదండి. గమ్ము పెట్టేసి అంటించటమేను. మనకి కావాల్సిన లెంత్ చూసుకుంటూ కొంచెం దగ్గరగా కానివ్వండి, దూరంగా కానివ్వండి, ఇలా లెంత్ చూసుకుంటూ అంటించేసామంటే గాజులు, కాకపోతే కదల్చకూడదండి. అది గమ్మంతా ఆరిపోయిందాక కొంచెం కదపకుండా ఉన్నామంటే గాజులు కదలకుండా అట్లాగే ఉండిపోతాయి అన్నమాట. తర్వాత గాజుకి మధ్య గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం చిన్నగా గమ్ము ఒక్క డ్రాప్ పెట్టేసేసి మన దగ్గర ఉంటే వైట్ స్టోన్స్ కుందన్స్ కానివ్వండి, గోల్డ్ స్టోన్స్ కుందన్స్ కానివ్వండి, ఏది ఉంటే అది మన క్రియేటివిటీ అనమాట, మన ఇష్టము. చూడటానికి మనకి ఎలా అందంగా ఎలా ఉండాలనుకుంటామో అలా అయితే అమ్మవారికి పటానికి వేస్తే నిండుగా బాగుండేటట్లు అయితే ఇలా రెడీ చేసుకోవాలి. నా దగ్గర అయితే గోల్డ్ కలర్ కుందన్స్ ఉన్నాయండి, అవి అయితే పెట్టేస్తున్నానండి. కొంచెం గమ్ము ఇంకా ఆరిపోలేదు కాబట్టి మీ అందరికీ ఎలా కనిపిస్తుంది, కానీ ఆరిపోయిన తర్వాత కూడా మీ అందరితో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. లాస్ట్లో మీ అందరితో ఉంటుంది. చాలా బాగుంటుందండి. అసలు అమ్మవారి పటానికి వేస్తే ఎంత నిండుగా ఉందంటే చాలా బాగుంది. మనకి చిట్టి గాజులు కూడా చాలా తక్కువ ప్రైస్లో మనకు దొరుకుతూ ఉంటాయి కదా. ఇంకా పెద్ద పెద్ద గాజులతో అంటే కొంచెం కష్టంగా ఉండిద్ది ఆ మాల తయారు చేసుకోవడం. ఇలా అనుకోండి, అసలు ఈజీ, చాలా సింపుల్గా అయితే
మన అమ్మవారికి అయితే గాజులు ఎంతో అమ్మవారికి ఇష్టమైన గాజుల మాలను అయితే ఇలా ప్రిపేర్ చేసేసి అమ్మవారికి అలంకరించామంటే పూజ చేసుకొని ఉంటే అలా చూస్తూ ఉండిపోతామండి. చూస్తూ ఉండండి. ఈ వీడియోలో నేను అమ్మవారికి అలంకరించింది కూడా మీ అందరితో షేర్ చేస్తాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట గాజుల మాల అయితే. గమ్మంతా ఆరిపోయిన తర్వాత చాలా నీట్గా ఉందండి. అసలు చూడటానికైతే ఇంకా అంటే చాలా బాగుంది. ఇంకా అమ్మవారికి అలంకరించేసుకొని అమ్మవారి ముందు ఒక్క దీపం పెట్టేసుకుంటే చూడండి అమ్మవారు ఎంత కళగా ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇంకా మన క్రియేటివిటీ అండి. మనకి ఇష్టం వచ్చినట్టు అమ్మవారిని అయితే అలంకరించుకొని అమ్మవారికి ఇలా గాజుల మాల వేసామంటే చాలా అంటే చాలా మంచిదన్నమాట. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేసి ఈజీగా ఉండే ఈ గాజుల మాలను తయారు చేసి అమ్మవారి పటానికి అలంకరించుకోండి. లక్ష్మీదేవి పటానికి కానివ్వండి, ఇలా లలితాదేవి పటానికి కానివ్వండి, ఏ పటానికైనా మన క్రియేటివిటీని బట్టి మనం ఇలాగ రెడీ చేసి అమ్మవారికి అయితే గాజుల మాల అలంకరించుకొని పూజ చేస్తే చాలా మంచిదన్నమాట. చూడటానికి కూడా చాలా బాగుంది కదా. ఇంకెలా అయితే నేనైతే ఇది రెడీ చేసి ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.